మన జీవితంలో మనం గెలిచి తీరాలి. ఏం చేసి తీరాలి? అత్తారింటి దారిలో ₹1,00,00,000 డైలాగ్. ఎక్కడ నెగ్గాల కాదు, ఎక్కడ తగ్గడం తెలిసిన వాడే నెగ్గుతాడు. ఎందుకు ఈ మాట చెప్తా అంటే, నీ జీవితంలో ఒక యాటిట్యూడ్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే నువ్వు గెలవకుండా ఈ ప్రపంచం వెందు. నేను గుడ్ వార్డ్ అండి, నాకేం పని లేదండి, నేను ఇంట్లో అటు ఇటు చేతులు పట్టుకొని తిరుగుతుంటానండి, నా మాటకి వింటారండి, నాకు ఒకసారి మాట్లాడే అవకాశం ఇవ్వండి అంటే ఇస్తారా మీ మధుస్వామి నాకు మాట్లాడడానికి? నో, ఐ హ్యావ్ ప్రూవ్డ్ వాట్ ఐ యామ్. నేను ఎలా ప్రూవ్ చేసుకోగలిగాను? నేను ప్రూవ్ చేసుకోలేంలే, బికాస్ ఐ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఆటోమేటిక్ నా ఇంప్రూవ్మెంట్లోనే ప్రూఫింగ్ అనేది జరిగిపోయింది. కాబట్టి వాళ్ళకి మీ ముందు వచ్చి మాట్లాడగలుగుతున్నాను. గెలిచి తీరాలి బిడ్డ. ఏం చేస్తారాలి? గెలిచి 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 తీరాలంటే మనం శ్రమించి తీరాలి. విన్ పదమేంటి? GROW లాస్ట్ వర్డ్ ఏంటి? W ఫర్ విన్. W ఫర్ విన్. 2 ముక్కలు చేయండి. W దూరం చేయి, ఇన్ దూరం చేయి. నువ్వు విన్నవాళ్ళని కోరిక నీ టీచర్కి ఉంటే, నువ్వు విన్న వాళ్ళ కోరిక నాకుంటే, నువ్వు విన్న వాళ్ళ కోరిక నీ తల్లికుంటే నువ్వు ఎప్పటికీ విన్ను అవ్వవు. అందుకే ఇంగ్లీష్లో ఆ పదంలో పెట్టారు, ఆ W ఫర్ విత్, I ఫర్ ఇన్. విత్ అందరూ చెప్పాలి. విత్ 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 విన్ అంటే ఆ కోరిక. అదే విత్ని మార్చి విష్ పెట్టండి. విష్ విష్ ఇన్, విష్ ఇన్, విష్ ఇన్. లోపల తప్పించు, బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, నా తల్లిదండ్రులు సంతృప్తిపరచాలి. ఎన్ని కష్టాలు పడుతున్నారా మీ తల్లిదండ్రులు? ఎంత రక్తం చెందిస్తున్నారా? నా తల్లి కష్టాన్ని నేను దూరం చేయడానికి, నా తల్లికి మంచి కీర్తినివ్వడానికి, ఒక సత్యసాయి పరమాత్మని మార్గంలో ఆ స్పిరిచువాలిటీని నడిచి ఆ స్పిరిచువల్ బ్లాసమ్స్ని, ఆ స్పిరిచువల్ ఫ్రాగ్రెన్స్ని నేను పొంది విత్ ఇన్ నా లోపల నేను ప్రిపేర్ చేశాను. డియర్ డార్లింగ్స్, లవర్స్, సన్స్, డాటర్స్, మనము ప్రిపేర్ చేయాల్సింది బయట మన టక్కులు, మన బూటులు, మన డ్రెస్సులు కాదు, మన లోపల యాటిట్యూడ్. ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలిరా? రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేయాలి. ఏం చేయాలి? ఇప్పటిదాకా ఏది బాగుందో ఏది బాగులేదో మీ యాటిట్యూడ్ని మీరు రిపేర్ చేసుకోగలరా లేదా? చేసుకుంటారో చేసుకోరా? క్లోజ్ యువర్ ఐస్. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి కళ్ళు మూసుకొని 5 నిమిషాలు తలుపేసుకొని గడి పెట్టుకొని ఒక్క A4 షీట్ బయట తీసేసుకొని ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నా జీవితం అని ఒక్క 9 పాయింట్లు నా కోసం రాయి. అది రోజు ఉదయం లేక చదువుకో. నీ జీవితం మారకపోతే 9848873108 నా నెంబర్. 9 రాయి. ఈ క్షణం నుంచి నా జీవితం 1 ఇలా ఉండాలి, 2 ఇలా ఉండాలి, 3 ఇలా ఉండాలి, 4 ఇలా ఉండాలి, 5 ఇలా ఉండాలి, 6 ఇలా ఉండాలి, 7 ఇలా ఉండాలి, 8 ఇలా ఉండాలి, 9 ఇలా ఉండాలి. హోంవర్క్ అదే. ఇవాళ వెళ్ళి కళ్ళు మూసుకొని 5 నిమిషాలు నీతో నువ్వు మాట్లాడుకుని గడి పెట్టుకుని ఒక పేపర్ రాసి దాని మీద డేట్ వేసి రోజు నీ తల కిందో అది నీ 10th క్లాస్ సర్టిఫికెట్ కంటే ముఖ్యంగా అనుకొని రోజు చదువుకో. నువ్వు తప్పనిసరిగా విన్ అయి తీరుతావు. రోజుకి 24 గంటలు 20 గంటలు నేను ఫ్రెండ్స్తో పెట్టుకున్నా. నీ దగ్గర గంట, నీ దగ్గర గంట, నీ దగ్గర గంట, నీ దగ్గర గంట, నీ దగ్గర గంట. 1 అవర్ మించి రాను, కానీ 1 అవర్ నాకు చదువు వినిపించాను. 24 గంటల్లో 20 గంటలు శ్రమించాను. చదివే ప్రతి ఒక్కరి దగ్గర క్యాసెట్లు రికార్డ్ చేసుకున్నాను. చేసుకుందంతా కూడా రాత్రి పగలు నిద్రలో కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాక్మ్యాన్ పెట్టుకున్న అప్పట్లో వాక్మ్యాన్ తెలుసు కదా, క్యాసెట్లు పెట్టి చిన్న టేప్ రికార్డర్లో ఉంటుంది, అది పెట్టుకొని నేను వినేవాడిని. నిద్రలో కూడా వినేవాడిని. 6 నెలలు తపస్సు కాదు. ఒంటికి ఏమొచ్చినా, అది జ్వరమైనా ఏమైనా నేను గెలవాలి. ఒకటే, నా తల్లికి ఎవరెవరైతే ఎదురు చెప్పారో, వేలెత్తి ఆడదేని చూపించారో, కష్టంలో ఉన్నప్పుడు ఎవడు పట్టించుకోలేదో వాళ్ళ అందరికీ నేనే కోపంతో కాదు, వాళ్ళందరికీ ఔరా నా బిడ్డ అని నన్ను చూపించుకోవాలని ఉద్దేశం చదివాను.
2000లో ఐ గాట్ అంటే చాలా డిజేబుల్డ్ కోటాలో ఐ గాట్ 5th ర్యాంక్ అండ్ ఐ వాజ్ అడ్మిటెడ్ అండ్ గాట్ ద ఎంప్లాయ్మెంట్ యాజ్ ఎ టీచర్.